నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న శ్రీను ఆధ్వర్యంలో చీపురుపల్లిలో కదం తొక్కిన అన్నదాతలు. రైతు పోరు కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు. రైతన్నలకు అండగా ఉంటామని స్పష్టీకరణ. జిల్లాలో వ్యవసాయంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అంబేద్కర్. సాగుకు నీటి సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు. పలు చోట్ల ఉద్రిక్తత. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని వినతి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరుబాట కార్యక్రమంలో అడుగడుగునా ప్రభుత్వం అవాంతరాలు సృష్టించడానికి ప్రయత్నించింది. చిన్న శ్రీను పిలుపు మేరకు వేలాదిగా తరలివచ్చిన రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఆధ్వర్యంలో మోహరించడంతో తోపులాట జరిగింది. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల బలగాలు రోడ్డుపై ఉన్న రైతులను, వైసీపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే భారీగా తరలివచ్చిన రైతులు, వైసీపీ నాయకులు పోలీసుల ఆంక్షలను సైతం పట్టించుకోకుండా, కేసులకు భయపడకుండా యూరియా కావాలి, రైతులను ఆదుకోవాలి అనే నినాదాలతో భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందన్నారు. రైతుల కోసం పోరాడుతుంటే పోలీసులను పంపి అడ్డుకోవడం దారుణమన్నారు. రైతులు యూరియా ఇవ్వమని అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి వారిని అవహేళన చేస్తూ మాట్లాడడం తగదన్నారు. తక్షణమే పంటలకు సరిపడా ఎరువులు అందించాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రభుత్వంగా అందరూ కూడాను ముద్దు నిద్రలో ఉన్నారు. వారెవరూ కూడాను రైతుల యొక్క ఆకలి కేకల్ని వినే పరిస్థితి ఈరోజు లేదు. ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం కూడాను ఈరోజు ఈ యొక్క నిరసన దీక్షకు మేము పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు వస్తుంటే పోలీసులు మరియు అధికార సిబ్బంది అంతా కూడాను మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మమ్మల్ని ఇక్కడ రానివ్వకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాతియుగంలో ఉన్న రైతుల కోసం ఇలా కష్టపడుతుంటే రైతులు ఇలా రోడ్ల మీద నిలబడి గంటల క్యూలో ఉంటుంటే ఆ మంత్రి గారు దానికి హాస్యం చేయడం, బఫే భోజనాలతో పోల్చడం చాలా బాధాకరమైన విషయం. ఓ పక్క పోలీసులతో భయపెట్టే కార్యక్రమం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వాలు మీరు పరిపాలిస్తున్నవి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్తా ఉంటాం. ఏది ఏమైనప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం. రైతుల పక్షాన ఉంటుంది ప్రభుత్వం. ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటూ రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా. లేదు రైతులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా, వారి గొంతును మా ప్రభుత్వాన్ని నివేదిస్తాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా, మా మీద ఎన్ని భయపెట్టినా ఆ కార్యక్రమాలు లొంగేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపాలన చేయండి. ఇది మంచి విధానం. గతంలో ఏ కార్యక్రమాలను చేస్తాలకబద్ధంగా చేసేవాళ్ళవి, ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేవు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తే ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎక్కడా కూడా ఎవరికి సంబంధాలు లేవు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కనీసం వచ్చి ఇవాళ నా నియోజకవర్గంలో యూరియా తగినంతగా ఉందని కానీ వీళ్ళకి ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. అలాంటిది ఏమైనా ఉందా? మీరు రైతులు చేసే మంచి కార్యక్రమం ఒక్కటి చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో 40 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలు కడితే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసే పరిస్థితి. ఏ రైతు మార్కెట్కి వెళ్లకుండా తనకు కావాల్సిన విత్తనం దగ్గర నుంచి తన పంట కొనుగోలు వరకు కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగేది గతంలో. ఇవాళ కార్యక్రమాలు ఎక్కడున్నాయి? ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు? మార్కెట్లకు వెళ్ళి ఓపెన్ మార్కెట్లో కొనుక్కోండి అని చెప్తున్నారు. సైత్రావ కేంద్రాల్లో మీరేమైనా సప్లై చేస్తారా? లేదే. రేట్లు ఎంత ఉన్నాయి మార్కెట్లో? 270 రూపాయలు యూరియా బస్తా 700, 800 రూపాయలు. వ్యవసాయ రుణాలు లేవు. ఏ మీటింగ్ పెట్టి తగినంతగా రైతులకు రుణాలు ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని రకాల కష్టాలను నెట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అదనంగా వచ్చిన నిల్వలు మీరు వస్తున్నాయని చెప్తున్న మాటలు అవన్నీ వాస్తవ రూపంలో దాల్చి మీరు ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు మీ ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఈ చీపురుపల్లి రాజా నియోజకవర్గానికి సంబంధించి లేదు విజయనగరం జిల్లాలో జరిగిన అటు విజయనగరం రెవెన్యూ డివిజన్లో కానీ బొబ్బుల రెవెన్యూ డివిజన్లో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికి కూడా అటు పార్తీపురం జిల్లాలో కానీ మంజం జిల్లాలో కానీ పార్తీపురంలో కానీ పాల్కొండలో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిర్భయంగా ఎక్కడా కూడా భయపడకుండా ప్రజాస్వామ్యవాదులుగా వచ్చి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఎలాంటి భయాలకి కూడా లొంగకుండా ఉన్నందుకు ప్రత్యేకించి మీ తరపున మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రైతులకు సకాలంలో యూరియా అందించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు మాట్లాడుతూ మండుటెండలో పడిగాపులకు వస్తున్నామని, బ్లాక్ మార్కెట్లో ఒక యూరియా కట్ట 800కి కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా రైతు సేవా కేంద్రంలో సరిపడా యూరియా నిల్వలు లేక 225 యూరియా కట్టలు రావడంతో రైతులకు పంపిణీ చేసేందుకు వ్యవసాయ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. మనుషులు లేదు మరి భూమి చేయడం అయినా
ఇంకా ప్రాబ్లం ఇంకేంటి డబ్బు ఎంతో చచ్చిపోయి ఇవన్నీ చేసుకుంటే మరి ఎందుకండి వాళ్ళు లేక ఆ ఊరు వెళ్ళిపోయి ఈ ఊరు వెళ్ళిపోయి ఆ శివరం వెళ్ళిపోయి ఆ 8 రోజులు ఇచ్చి కట్టదైతే పాస్బుక్లు అన్ని కూడా ఇదో ఏ కాడ కూడా చూపిస్తాం. ఏం సుఖం లేదు. ఈ పరిపాలన మాత్రం మాకు నచ్చలేదండి. ఎందుకు అలాగా ఇస్తామో మరి అర్థం కావట్లేదు. ఇస్తే ఇవ్వనియండి, లేదా మానేయమని పర్లేదు. పాస్బుక్ ఒక్కటే ఇవ్వడం ఏంటండి? మరి ఉన్ని 10 గంటలు మేము పెట్టుకుంటాం 10 ఎకరాలు, మరి 10 గంటలకి కుంచి వేసి వెళ్తామా? ఏడో మరి అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలని కూడా చేసుకోమని పర్లేదు. ఏడు సిద్ధంగా ఉన్నాం మేము. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్పై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హెచ్ఐవి మాదక ద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్ 2025 ఐఈసీ మారథాన్ 5K రెడ్ రన్ కార్యక్రమం మంగళవారం మన్యం జిల్లా కేంద్రంలో దిశ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి 5K రన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్వి డిగ్రీ కాలేజీ వద్ద ప్రారంభమైన రన్ 4 రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద మహిళా ప్రాంగణంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మేళాలో అనేక ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మహిళా ప్రాంగణం ఏరియాలో మన జాబ్ మేళా అనేది పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది. మనం చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని హైదరాబాద్ మొత్తంని ఒక అద్భుతమైన నగరంగా తెలంగాణని తీర్చిదిద్దారు. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఉంటూ ఇంటికి ఒక ఎంటర్ప్రీనియర్ అని కూడా వారు అంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా మీ అందరి కోసం సీడ్ యాప్ అనేది ఒకటి లోకేష్ గారు రూపకల్పన చేశారు. అంటే మీరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మీ అందరు కూడా మీ లైఫ్ని మీరు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరిగింది. అయితే మీరందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని అద్భుతమైన జాబ్స్ వచ్చి మీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వ్యవసాయానికి నీటి సదుపాయాలను మెరుగుపరచాలని, భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రాజెక్టుల ఇంజనీర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ వ్యవసాయం చిన్న చిన్న చెరువులపైనే ఆధారపడి ఉందన్నారు. అందువలన చెరువులను మరమ్మత్తు, అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం చెరువులను సర్వే చేసి వాటి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. రోజుకు కనీసం 100 చొప్పున చెరువులను పరిశీలించి వారం లోపల 800 చెరువుల అభివృద్ధికి ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ పనులపై సమీక్షించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెక్ డ్యాంలు, ఫారం పాండ్స్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం త్వరగా అనుమతులు తీసుకుని పనులను మొదలుపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రిపరేషనే కదా రోజు నాకు గురువారం కల్లా రోజు 2 చొప్పున వారానికి 5 రోజులు 500 రావాలి. మీ దగ్గర ఇవి కాకుండా మీ దగ్గర 200 తెచ్చుకోండి. మీరు ఒక 500 చేయండి, అలా 300 చేయండి, మాకు 800 చేయండి వారం. మీరు ఒక 300 చేయండి, అలా 500 చేస్తే 800. నాకు బుధవారం సాయంత్రం వెళ్ళిపోవాలి. అది నుండి లిస్ట్ అవ్వకపోతే నేను సాయంత్రం వాట్సాప్ డైరెక్ట్ వాట్సాప్ చేసుకుంటాను. అది చేసి నోట్ చేసుకోవాలి. నాకు రిపోర్ట్లో రావాలి. అది రైతు బతికితేనే సమాజం బతుకుతుందని, ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను అధిగమించి రైతులకు సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే సమ్మంగి చిన్నప్పలనాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎరువుల కొరతపై వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన గ్రామాల నుంచి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నదాతలకు తక్షణమే ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించారు. అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏవో రామస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సార్ గోపాల్ గారు రిటైర్ చేయండి. అదేవిధంగా ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువుల్ని విక్రయించి మరి జేబులు నింపుకుంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలకి ఒకసారి కనువిప్పు కలగాలని, తద్వారా ప్రభుత్వం దిగివచ్చి రైతాంగం తాలూకా ఆవేదనకి మీకు అందరూ కూడా ఎరువులు, అందులో ముఖ్యంగా యూరియా ఎరువుని సరఫరా చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మనందరి ప్రీతం నేత మరి పిలుపునిచ్చారు. అయితే మేము గ్రామానికి ఒకరు ఏంటంటే గ్రామానికి విలువైనంగా 15 మంది ఆటోలు కట్టించుకుని మరి ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే పోలీసు వారు మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంతమంది వెళ్ళడానికి కానీ, ర్యాలీ తీయడానికి కానీ, మరి నైట్ సెట్లు పెట్టడానికి కానీ మరి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా స్థానిక నాయకత్వం ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్కోట వన్వే ట్రాఫిక్ జంక్షన్ వద్ద కోటాన వల్లయ్య అనే 75 సంవత్సరాల వృద్ధుడు బస్సు షెల్టర్ దగ్గర రహదారి ప్రక్కగా వెళ్తుండగా ధర్మవరం నుండి ఎస్కోట వైపు వస్తున్న ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాల్, డ్రైనేజీ, ఆక్సిజన్ పైప్ లైన్ పెండింగ్లో ఉండడంతో నూతనంగా నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఎమ్మెల్యే జగదీశ్వరి సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ నాగభూషణ్ రావు, ఇతర వైద్యాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఈ స్థలంలో వాటర్ పోవడానికి లేదు అని అన్నారు. ఎంపీడీ గారు రామచంద్ర రెడ్డి ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఈ స్థలంలో వాటర్ పోవడానికి లేదు అని అన్నారు. ఎంపీడీ గారు రామచంద్ర రెడ్డి ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ఓపెన్ తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూములకు ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదంటూ డెంకాడ మండలం చిత్తలవలస గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం తమ భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని, కానీ ఇంతవరకు తమకు పాస్ పుస్తకాలు జారీ చేయలేదన్నారు. 2024వ సంవత్సరంలో భూములపై ఉన్న కేసులు జిల్లా కోర్టు కొట్టివేసి రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. కావున అధికారులు తక్షణమే స్పందించి కోర్టు తీర్పు ప్రకారం రైతులకు చట్టబద్ధంగా యాజమాన్య హక్కును నిరూపించే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలవలస గ్రామ రైతులు పాల్గొన్నారు. సాగిస్తే అయిపోయింది కదా. మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గము డెంకాడ మండలము చింతలవలస గ్రామం అండి. మా గ్రామంలో సుమారు 5,000 జనాభా గల పంచాయతీ అండి మాది. ఈ చాలా సంవత్సరాలు బట్టిగా మా భూములన్నీ ఇనామ్స్ భూములుగా ఉన్నాయండి. ఈ విషయంగా చాలాసార్లు గ్రామ పెద్దలు అందరినీ కలిసి అశోక్ గారిని కలవడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు అందరినీ కలిసామండి. అందరూ కూడా మాకు సానుకూలంగానే స్పందించారు. ఈ విషయంగానే కోర్టు కూడా మాకు సానుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి నిన్న డైలీ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మేము కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగిందండి. కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి రండమ్మా, కలిసి మాట్లాడదాం అన్నారు. అలా కలెక్టర్ గారిని కలిసి మా గ్రామ సమస్యల గురించి తెలియపరచుకోవడానికంటూ మా గ్రామ పెద్దలందరినీ రావడం జరిగింది. ఒకటేనండి, మా గ్రామ ప్రజలు చాలా ఏళ్ళగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి లబ్ధి మేము పొందట్లేదండి. మా గ్రామంలో సుమారు 500 జనాభా ఈ ఇనామ్స్ భూములు ఇవి ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి జిల్లా పెద్దలు అలాగే చంద్రబాబు నాయుడు గారు, కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని మా గ్రామ ప్రజలందరికీ న్యాయం చేస్తారని గ్రామ పెద్దలందరి తరపున మరీ కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ కారణంగా ఎరువులను బ్లాక్ చేసి 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుల సారథ్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు రైతులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు గానీ, వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడుకు గానీ చీమ కుట్టినట్టయినా లేదని ఎద్దేవా చేశారు. రైతులు ఎండలో క్యూలో నిలబడితే వారిపై మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
తక్షణమే రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొరగా నదలండి బాబు, దొరగా నదలండి. రైతులకి ఎంత తక్షణమే యూరియా అందించాలి, యూరియా అందించాలి. అన్నదాతకు అండగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల రైతాంగము ఈరోజు సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొన్న సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మేఘాల మీద 777 మెట్రిక్ టన్నులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి జాయింట్ డైరెక్టర్ గారు అడుగు ముందుకేసి పలానా ఆర్బీకేలో యూరియా ఉంది తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. చోద్యం ఏంటంటే రైతాంగము అక్కడికి వెళ్తే ఎక్కడా ఇచ్చిన సందర్భాలు లేవు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దాచుకున్న యూరియాపై దాడి చేస్తే 200 మెట్రిక్ టన్నులు బయటకు రావడం కూడా జరిగింది. ఆ మెట్రిక్ టన్నులనే పంపిణీ చేయాలని అత్యుత్సవం ప్రారంభం చేసి ఎక్కడా కూడా రైతుకి ఇవ్వకుండా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో కానీ, కురుపాం నియోజకవర్గంలో కానీ సుమారుగా 750 నుండి 800 రూపాయలు యూరియా బస్తాకు పెట్టవలసి వస్తుంది. ఒకవేళ పెట్టినప్పటికీ కూడా దొరికిన సందర్భాలు ఎక్కడా లేవు. అయితే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతుకు అండగా, అన్నదాతకు తోడుగా ఉండే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు, యూరియా ఇవ్వలేకపోతే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాడు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా ఒక ఇన్సెంటివ్, ఒక బ్యాగ్ కైనా ఇచ్చావా అచ్చెన్నాయుడు గారని సూటిగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటున్నాడు యూరియా కోసం ఎవరైనా మాట్లాడితే పోలీసులతో అరెస్ట్ చేయమని చెప్తున్నారు. కేసులకి, పోలీసులకి భయపడే ప్రసక్తే లేదు. అవసరమైతే రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, అన్నం పెట్టే రైతు క్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది అయినా పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి మా అధ్యక్షులు చెప్పినట్టుగా రేపు విప్లవాత్మకంగా మారక ముందే మేల్కొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా రాజన్న దొర గారు చెప్పినట్టుగా బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదవాడికి, రైతాంగానికి యూరియా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మీ ద్వారా తెలియపరచుకున్నాం. రాష్ట్రంలో యూరియా సహా ఎరువులు కొరత లేకుండా చూసి రైతుల చెంతకే వాటిని చేర్చాలని, బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల రైతులతో కలిసి వైసీపీ నాయకులు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నలు వరి నాట్లు వేసినా సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు అందించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే కళ్ళు మూసుకున్నారని ఆరోపించారు. ఎరువులు దొరక్క రైతు పంటను పాడు చేసుకోవాల్సిన దుస్థితి రావడం చంద్రబాబు పాలనలో జరిగిన ఘోర వైఫల్యమన్నారు. రైతులకు వైసీపీ అండగా నిలబడి వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకుంట అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఆర్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటి అంటే వాళ్ళకి యూరియాలు ఇస్తామని పిలిపించి గ్రామాల్లో మభ్య పెట్టే పరిస్థితి చేయకండి దయచేసి. ఇస్తే ఇవ్వండి, లేదంటే వాళ్ళు పంట వేసుకోవడం మానేస్తారు. అది మీ ద్వారాగా మేము చెప్పేది. ఇది బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం తాలూకా సమస్యలు మీ ద్వారాగా ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విజయనగరం జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం చేసే కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడింది. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యి గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ప్రతి ఒక్క కుటుంబం కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ గ్రామాలకు వెనక్కి వచ్చి వ్యవసాయం చేసి కూడా గౌరవంగా బతకొచ్చు అని చెప్పి ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా, అదేవిధంగా రైతు భరోసా డబ్బుల ద్వారా మొత్తం రైతులందరికీ పెద్దదిగా ప్రభుత్వం నించుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుని వెతుకుని సహాయం అందిస్తే ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా అదే రైతు కుటుంబాల కోసం ప్రతిపక్ష పాత్రలో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడే మన ఎలిమర్ల మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నిన్నటి నుంచే పోలీసులు మీరు వెళ్ళొద్దు, వెళ్ళడానికి కుదరదు, కేసులు కట్టేస్తామని చెప్పినా కూడా ఎవ్వరూ ఆగకుండా వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతూ ఉన్నారో అదే మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా రైతులు ఈసారి మా విజయనగరం జిల్లాలో ముఖ్యంగా వర్షాలు సరిగ్గా పడడం వలన మొత్తం పంట అంతా అందికొచ్చే పరిస్థితిలో ఈరోజు యూరియా కావాల్సి ఉన్నది. ఖచ్చితంగా ఇంతవరకు చేసిన అశ్రద్ధ చాలు. ఇప్పుడైనా ప్రభుత్వం విషయాన్ని గుర్తించి రైతులకి యూరియా అందించాలని, రైతులకు తోడుగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతన్నలు వరి నాట్లు వేసి సకాలంలో యూరియా ఇతర ఎరువులు అందక ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కూడా డివిజనల్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్కి రైతులు మూకమ్మడిగా వెళ్ళి వాళ్ళ తాలూకు విన్నపం వేయడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ప్రయత్నిస్తే నిన్న రాత్రి నుంచే కూటమి ప్రభుత్వం మరి విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వస్తే నిన్నటి నాటిన మీటింగ్ పెట్టి యూరియా ఎక్కడ బ్లాక్ మార్కెట్లో ఉన్నా సరే వెంటనే నియంత్రించాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎరువుల గురించి రైతులందరూ కూడా మరి సొసైటీల దగ్గర, షాపుల దగ్గర బారులు తీరుతుంటే వాళ్ళందరూ బఫే విందు భోజనానికి వెళ్తున్నారని చెప్పి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో ఇలాంటి మంత్రులు, ఇలాంటి నాయకత్వం ఉండడం అనేది దురదృష్టం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం దండగే చెప్తే ఎప్పుడు కూడా రైతుల వెంటే చిన్న చూపు, చులకన చూపు. మరి దాని పరిస్థితి ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులందరూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకే ద్వారా మరి గ్రామాల్లోనే ఏది రైతుకి కావాలంటే ఎరువు కానీ విత్తనాలు కానీ అన్ని అందించాడు. రాష్ట్రం మొత్తం మీద 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఈ రోజు వరకు కూడా కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది ప్రభుత్వాన్ని చెప్తే ఎటువంటి అన్నదాత తాలూకు గోడుని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పని ఇవాళ రాష్ట్ర మొత్తం మీద మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు వీరభద్రస్వామి గారి, అలానే ఎస్కోట్ శాసనసభ్యులు, అలానే నెల్లిమర్ల మాజీ శాసనసభ్యులు మీ అందరం కలిపి మరి మూకమ్మడిగా ఇక్కడికి వచ్చి ఆర్డీఓకి వినతిపత్రం వేయడం జరిగింది. మరి ఉదయం నుంచి రాత్రి నుంచే మరి పోలీసు వారు అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం, మరి రైతులు ఎక్కడ చూసినా సరే మరి జిల్లా నలుమూల నుంచి రైతులందరూ కూడా బయట మీరు చూస్తూనే ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి సకాలంలో అన్నదాతలను ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తారు. ప్రీతమ నాయకులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం డివిజన్లో నెల్లిమర్ల, ఎస్కోట, విజయనగరం, గంటాడ ప్రాంతాలకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు కడుపుండి శ్రీనివాస్ గారు, బడికొండ అప్పలనాయుడు గారు, ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు, ఇంకా మిగిలిన నాయకుల, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ డివిజన్ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రోత్సహించారు. గ్రామాలంటా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ఎవరు గ్రామం దాటి వెళ్ళవలసిన లేదు, మీ గ్రామాల్లో మీ ముంగిటికే మేము అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాను, ఎరువులు, విత్తనాలు వగేరా వగేరా అన్నీ కల్పించడమే కాకుండా అధికారులు పంపించి అవగాహన కూడా కల్పించేవారు. వాలంటీర్ వ్యవస్థ ఉండేది. రైతు ఇంట్లో పడుకుంటే తలుపు కొట్టి చెప్పేవారు, ఇగో విత్తనాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఇగో యూరియా వచ్చింది, లేకపోతే ఎరువులు వచ్చాయి రండి అంటే రైతు సంతోషంగా వెళ్ళి ఆ గ్రామంలో ఉండి గ్రామంలోనే తెచ్చుకునేవారు. ఈరోజు టౌన్లోకి రావాల్సి వస్తుంది, టౌన్లో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్లో
ఎరువులు అమ్ముతున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతున్నాం. ప్రభుత్వానికి తెలిసినా కింద ఉన్న వాళ్ళని హెచ్చరించక ఈ విధమైన పరిపాలన జరుగుతుంది, ఈ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సక్రమంగా వెంటనే ఎరువులను సరఫరా చేయమని కోరుతున్నాం. రైతుల కష్టాన్ని, రైతుల ఉసుల్ని తగిలించుకోకండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. చిన్న శ్రీను ఆధ్వర్యంలో చీపురుపల్లిలో కదం తొక్కిన అన్నదాతలు. రైతు పోరు కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు. రైతన్నలకు అండగా ఉంటామని స్పష్టీకరణ. జిల్లాలో వ్యవసాయంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అంబేద్కర్. సాగుకు నీటి సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు. పలు చోట్ల ఉద్రిక్తత. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని వినతి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.